మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మ కలిగిన దేవుని పిల్లరా, మీ హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మీ అద్దెకు వచ్చి ఉన్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులో ఉపకారాలు చేసిన దేవుడికి, మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియజేసుకుంటూ, మరి ఈ దినం మన ఆత్మలకు ఆహారంగా ఈ మాటలు మన హృదయంలోకి తీసుకోబోయే ముందు చిన్న ఆరాధన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కళ్ళు మూసుకుంటే అందరం ఆరాధన చేసుకుందాం. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా దైవారాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా దైవారాధనా. చేయగలిగే దేవుని పిల్లలు మనం చూడగలిగితే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనములో ఒక మాట రాయబడి చూద్దాం. నీతి మరణం నుంచి రక్షించును, యెహోవా నీతిమంతులని ఆకలగొననివ్వడు అని రాయబడింది. అంటే నీతంట దేవుని పిల్లలారా మరణములోకి వెళ్ళకుండాంట మనల్ని రక్షించిద్దంట. రెండోది ఏంటంట, యెహోవా యందు భయభక్తు, యెహోవా నీతిమంతులను అసలు ఆకలి అంటే ఏమి లేని స్థితిలోకి వెళ్ళనివ్వడు అని రాయబడింది. దేవుని పిల్లరా, నీతి నిజంగా మరణం నుంచి మనల్ని కాపాడుద్ది. దేవుని పిల్లరా, నిజంగా మనం ఎవరికైనా ఒక మంచి వాళ్ళ ఎడల మనం జరిగించి ఎప్పుడైనా సరే వాళ్ళు మన మీద ఒక కోపం వారికి వచ్చిందనుకో, ఈడుపాలన్నప్పుడు నీతి విషయంలో ఈడు చాలా మంచోడు, మనం ఏం చేయకూడదని చెప్పేసి ఆ కోపాన్ని కూడా అనుసుకొని బయట పక్కకి వెళ్ళే అవకాశం ఉంటుంది. దేవుని పిల్లలు, అలాగనే నీతి మంతులు నిత్య నరకాగ్నికి వెళ్లకుండా కాపాడబడతాడు. దేవుని పిల్లరా, ఎందుకు నిత్య నరకాగ్ని వాళ్ళ నీతి మంతులు దేవుడు వెళ్ళనీయకుండా వారిని కాపాడుతాడు. ఇంకోటి ఏం చేస్తుందంట, యెహోవా నీతి మంతులని ఆకలి కొనివ్వడు. ఎందుకు ఆకలి కొనడివ్వడో తెలుసా దేవుని పిల్లరా? నీతిమంతుడుకున్న స్వభావం ఏంటంటే వాడు తినే దానిలో, వాడుకున్న దానిలో ఎదుటి వారికి పెట్టే లక్షణం ఉంటుంది అనమాట. ఆ ఎదుటి వారికి తనకు పెట్టే లక్ష్యం ఉంది కనుక దేవుడు కూడా నీతిమంతులను ఎప్పటికీ ఆకలి కొననివ్వడు. కనుక ఈ రెండు కార్యక్రమాలు ఎవరైతే చేయకుండా కాకిని హోయ్ అంటే చేతిలో ఉన్న మెతుకులు ఎక్కడ రాలిపోతాయని పిసినారితనంగా ఉండేవాళ్ళు, నీతిని జరిగించకుండా మరణానికి వెళ్ళే వారిని గురించి మనం ప్రార్థన చేద్దాం. దేవుని పిల్లరా, పరిశుద్ధుడా చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. ఇదిగో నైనా నీతిమంతుడు మరణాన్ని రుచి చూడడని చెప్తున్నావు తండ్రి. నీతిమంతులు నేను ఆకలి కొననివ్వనని చెప్తున్నావు తండ్రి. నైనా భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా నీతి న్యాయము జరిగించి నిత్య నరకాగ్ని తప్పించుకొని నీ దగ్గరకు వచ్చే భాగ్యమేమని అడుగుతున్నావు. సహాయం చేతండి నైనా. ఇదిగోనైనా అందరూ కూడా నీతిమంతులుగా మారు తండ్రి. నాయన ఇదిగో తండ్రి, తిండి లేని వారికి నైనా, పరిస్థితులు బాగలేని వారికి సహాయం చేసేవారుగా వారు ఉంటే తండ్రి, అట్టి వారిని నువ్వు ఆకలి కొననివ్వనని చెప్తున్నావు కనుక ప్రతి దేశం కూడా లేములో ఉన్న వారికి సహాయం చేసి తండ్రి, నీ వలన ఆశీర్వాదాలు పొందే దేశాలుగా భూమి మీద ఉన్న ప్రతి దేశాన్ని మీరు మారోమని అడుగుతూ తండ్రి నాయన, దేశాల్లో ఉన్న తండ్రి లేమిని తీసేసి ప్రతి దేశం కూడా సమృద్ధిని కలిగినైనా ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకునే భాగ్యమని గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడనేసే పరిశుద్ధ నామములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.